ఆడపోయి కూర్చుంటే ఎవరికి కనబడవు. ఎందుకు వచ్చినావు నువ్వు? బడికి ఎందుకు వచ్చినావు చెప్పు. సార్ బడికి ఎందుకు వచ్చినావు? చదువుకోనికి సార్. ఇది ఎవరికి వస్తుందిరా చదువు? 144 వర్గమూలం ఎంత ఎవడు చెప్పాడు దీంట్లో. అలా తర్వాత హిందీ పండితుడు సత్యనారాయణ సార్ గారు. సార్ సబ్జెక్ట్ కంటే ఎక్కువ బయట విషయాలు ఎక్కువ చెప్పేది. అరే ఈ ఆడపరగా లేకుంటే ఇంకా మీకు మంచిగా చెప్తారా లేదు సార్ అనేది. తర్వాత శ్రీశైలం సరోజ్ సార్ గారు, అలాగే నరహరి సార్ గారు, వీళ్ళ సబ్జెక్ట్లో వీళ్ళు ఇరగదీసేది. తర్వాత రాజేశ్వరరావు సార్ మొత్తం స్పీడప్ ఉంటుంది, ఇది సూపర్ ఫాస్ట్, ఇది వందే భారత్ ఎక్కడ ఆగదు, అది అలాగే దగ్గర ఆగుతుంది, అది మొత్తం వచ్చేది ఇట్లా. ఒక్కొక్కడు 3 సార్లు చెప్పాడు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అప్పుడు సిడామ్ అని చెప్పేది. ఇక ఈ క్లాస్లో సార్ ఎవడన్నా లేట్ వచ్చిండు అనుకో, ఏ ఊరు పే, ఎందుకు వచ్చినావు పే, లేట్ ఎందుకైంది పే, ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉండేది. సార్ కొట్టుడు మొదలు పెట్టిండే ఒక్కొక్కరికి ఈ మినిమం 20-30 దెబ్బల కంటే తక్కువ అంతా వదిలిపెట్టేది కాదు. ఆ టైప్ అన్నమాట. సూపర్ స్టార్ సార్. 4-5 జనరేషన్లు మెయింటైన్ చేస్తాడు. రజనీకాంత్ ఎట్లను మన రాజశేఖర్ సార్ అట్లా. ఇంకా కొంతమంది ఉన్నారు, నెక్స్ట్ బ్రేవ్ చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ.